నమస్కారం. ప్రశ్నారూఢం ద్వారా అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు, మీ యొక్క దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాల్ని వెతికే ప్రయత్నంలో అనేకమైనటువంటి పుస్తకాలని, పురాణాలని, హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, వేదంలో మంత్రాలకు అర్థాలు ఏమిటి, ఇటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటూ మీకు మంచి ఇప్పుడు మనం సంతానం లేనటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో, వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి తప్పక సంతానం కలిగేందుకు, అట్లాగే వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యేందుకు ఉపయోగపడేటువంటి ఈ అద్భుతమైనటువంటి చిన్నపాటి చిట్కాని మీరు కనుక పాటించినట్టయితే తప్పక మీకు సత్సంతానం, అట్లాగే వివాహం కాని వారికి, ఆడవారికి మాత్రమే వివాహం అయ్యేటువంటి అద్భుతమైన ఈ ప్రయోగాన్ని మీరు చేసి చూడండి. తప్పకుండా మీకు మంచి 100% జరిగి తీరుతుంది. ఇది చేయాల్సింది ఏంటంటే, మీరు పుట్టినటువంటి జన్మ నక్షత్రం చూసుకోవాలి, లేదంటే మీ పేరును బట్టి మీరు ఏ నక్షత్రంకి చెందినారో చూసుకొని ఆ జన్మ నక్షత్రం రోజు కానీ, ఆ యొక్క నామ నక్షత్రం ఉన్న రోజు కానీ, గురువారం వచ్చిన రోజున ముందుగా నిర్ణయించుకొని, ఆ ముందు రోజు అనగా బుధవారం రోజున గురుహోరలో ఏదైతే గురుహోర వచ్చిందో ఆ గురుహోరని పంచాంగంలో చూసుకొని, ఆ గురుహోర ఉన్నటువంటి సమయంలో శనగలు లెక్క పెట్టకుండా కొద్దిగా దండిగానే పోసేసేయాలి. ఈ శనగలు మన బజార్లో దొరికేటువంటి ఏ కాబూలు శనగలు అటువంటివి పోయకూడదు. కేవలం నాటు శనగలు అని చెప్పబడుతున్న చిన్నగా ఉన్న ఎర్రటి చిరు శనగలు మాత్రమే నీటిలో నానపోయాలి. ఇలా నానబోసినటువంటి ఆ శనగలని ఆ రాత్రి అంతా నానిన తర్వాత, ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత ప్రాతకాలమున మీరు 4 గంటల సమయంలో లేచి చక్కగా స్నానం చేసేసుకొని 4 గంటల 30 నిమిషాలు, 4:45 కాకపోతే 5 గంటల లోపలే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు కూర్చొని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాల్సినటువంటి తెల్లటి దారానికి పసుపు పూసి చక్కగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అట్లాగే కొన్ని తులసి దళాలు కానీ లేదా తమలపాకులు కానీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అతి వేగంగా ఈ యొక్క గురువు మంత్రం ఏదైతే ఉంటుందో, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి, అదే బ్రాహ్మణులైతే చక్కగా బృహస్పతి వేద మంత్రం ఏదైతే ఉందో, ఓం బృహస్పతే అతీయదర్యోరహ ఆద్యుమద్వివాతే కృతమజ్జనేషు యద్దీద యచ్చవసత్త ప్రజాత తస్మాసు ద్రవిణం దేహి చిత్రం అనేటువంటి ఈ మంత్రాన్ని చెప్తూ చక్కగా ఆ యొక్క శనగలని పసుపు దారంతో ఒక్కొక్క పూసలాగా కుట్టుకుంటూ రావాలి. పూసలాగా కుట్టుకుంటూ వచ్చే సమయంలో ఆ మొలక ఇట్టు ఉండాలి, కింద భాగం ఉండాలి, మధ్యలో కుట్టుకోవచ్చు. అలా కుట్టినటువంటి శనగని మధ్యలో తమలపాకు కానీ తులసి ఆకు కానీ పెట్టుతూ కుట్టుకోవాలి. ఈ అన్ని తులసి ఆకులు కానీ ముందు రోజు రాత్రే సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలా పసుపు పూసినటువంటి దారానికి 160 శనగలని గుచ్చి దాన్ని ఒక మాలలాగా తయారు చేసుకొని మధ్యలో ఈ యొక్క తులసి ఆకులు పెట్టుకుంటున్నటువంటి ఆ మాలని చక్కగా పెట్టుకొని 6 గంటల నుంచి, గురువారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో గురుహోర ఉంటుంది. ఆ గురుహోరలో ఈ మాలని, అట్లాగే పసుపచ్చని పూలు, అట్లాగే పచ్చని ఫలము అంటే పసుపచ్చగా ఉన్నటువంటిది కమలాలు ఉంటాయి, అట్లాగే అనాస పండ్లు లాంటివి ఉంటాయి. ఇటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి ఈ గురుగ్రహం దగ్గర పూజ చేయించి చక్కగా పసుపు పూలతోనూ పసుపచ్చని వస్త్రం కూడా స్వామికి సమర్పించి ఈ మాలని మెడలో వేయించి అష్టోత్తరం చేయించుకొని మిగిలినటువంటి ఆ శనగల్లో కొద్దిగా బెల్లం కలిపి, గోవుకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లం కలిపి గోవుకి పెట్టేసినట్టయితే ఇలా తప్పకుండా ఒక 16 వారాలు సంకల్పం పెట్టుకోండి. మీరు ఎన్ని రోజులు 16 వారాలు సంకల్పం పెట్టుకొని ఎన్ని వారాలు మీరు చేయగలిగితే అన్ని వారాల లోపల మీకు తప్పకుండా శుభ ఫలితాలు సంభవం అవుతాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. గర్భ విచ్ఛిత్తి జరుగుతున్నటువంటి వారికి అటువంటి దోషాలు తొలగిపోతాయి. అట్లాగే చెప్పిన మాటకు విననటువంటి పిల్లలు ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క వ్రతం ఈ విధంగా గురుగ్రహానికి పూజ చేయడం వల్ల వారి విషయంలో కూడా మంచి జరుగుతుంది. అట్లాగే వివాహం కాని వారికి కూడా తప్పకుండా వివాహం అయిపోతుంది. మరి ఇది మీరు పాటించి తప్పకుండా
మంచి సంతానం, అట్లాగే మంచి వివాహ భర్తని కోరుకోవడానికి స్త్రీలు మంచి భర్తని పొందండి. అట్లాగే మంచి సంతానాన్ని పొందండి. సంతానం ఉన్నవారు మంచి శుభ ఫలితాలు పొందండి. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.